అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక ప్రేమ కథ. ఒక చిన్న గ్రామం, వర్షం తడిసిన వీధులు, పచ్చని పొలాల మధ్య నెమ్మదిగా పరుగులు తీస్తున్న రైలుకి పక్కన నిలబడి ఉన్న ఇద్దరు యువ హృదయాలు, మేఘన మరియు శివ్. మేఘన నవ్వితే వాన చినుకులు కూడా తడవడం మర్చిపోయేవి. శివ మాట్లాడితే గాలి కూడా వినడానికి ఆగిపోయేది. వాళ్ళ పరిచయం మొదలైంది కళాశాల రోజుల్లో. మొదట్లో చిన్న చిన్న గొడవలు, తర్వాత స్నేహం, చివరికి మౌనంగా మారిన ప్రేమ. ఒకరోజు కాలేజీ ఫంక్షన్లో శివ గిటారు వాయిస్తూ మేఘనని చూస్తూ పాడాడు. ఆ క్షణం నుంచి మేఘన గుండె శివదయ్యింది. ప్రేమని మాటల్లో చెప్పలేదు, కానీ చూపుల్లో వేల సార్లు చెప్పారు. వాళ్ళ ప్రేమ మామూలు ప్రేమ కాదు, సినిమాల్లో ఉండేది. వర్షంలో బైక్ రైడ్స్, పచ్చిక పొలాల్లో నడకలు, చిన్న చిన్న కలలు. శివకి ఒకే లక్ష్యం, మేఘన సంతోషంగా ఉండాలి. కానీ జీవితం అనే దర్శకుడు ఎప్పుడూ హ్యాపీగా ఎండింగ్ ఇవ్వడు. శివ ఒక సాధారణ కుటుంబం నుండి, మేఘన మాత్రం కొంచెం పెద్ద కుటుంబం. వాళ్ళ ప్రేమ విషయంలో ఇంట్లో తెలిసిన రోజు మేఘన ఇంట్లో తుఫాను మొదలయ్యింది. కులం, స్థాయి, ప్రేమ ప్రతిష్ట అని ప్రేమపై బరువయ్యాయి. మేఘనపై ఒత్తిడి పెరిగింది. శివని మర్చిపో అని కన్నీళ్లు పెట్టుకుంది ఆమె తల్లి. చెప్పిన మాటలు గుండె కోసాయి. శివ మాత్రం ధైర్యం ఇచ్చాడు. మన ప్రేమకి సమయం పరీక్ష మాత్రమే. కానీ ఆ పరీక్ష చాలా కఠినంగా మారింది. ఒకరోజు శివకు నగరంలో ఉద్యోగ అవకాశం వచ్చింది. నేను స్థిరపడతాను, తర్వాత మన పెళ్ళి అని మాటిచ్చి వెళ్ళాడు. మేఘన ఆశతో ఎదురు చూసింది. ఫోన్లు, మెసేజ్లు, రోజులు గడిచాయి. అచానక్గా ఒక రాత్రి ఫోన్ మోగింది. ఆ వైపు అపరిచిత స్వరం. శివకి యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్లో ఉన్నాడు. మేఘన గుండె ఆగిపోయింది. ఆమె పరిగెత్తింది, కానీ ఆలస్యమైంది. శివ ఆమె చేతును చివరిసారి పట్టుకొని చెప్పిన మాటలు, నీ సంతోషమే నా చివరి కోరిక. అతని చేతి వేడి క్రమంగా చల్లబడిపోయింది. శివ వెళ్ళిపోయాడు, కానీ అతని జ్ఞాపకాలు మేఘన గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. కాలం గడిచింది. మేఘన కన్నీళ్లు ఆరలేదు, కానీ జీవితం ఆగలేదు. కుటుంబం ఒత్తిడితో ఆమె పెళ్లి కుదిరింది. మంచి మనసున్న వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లి రోజు మంగళసూత్రం కట్టేటప్పుడు ఆమె కళ్ళల్లో ఒక నీటి బొట్టు జారింది. అది బాధకా, జ్ఞాపకానికా, లేక శివ ఇచ్చిన చివరి మాట గుర్తొచ్చిందా? ఆమె మనసులో మాత్రం ఒకే మాట, నువ్వు లేవు శివ, కానీ నేను నవ్వుతున్న ప్రతి క్షణం నీ కోసమే. రాత్రిళ్ళు ఆకాశాన్ని చూస్తూ ఆమె ఒక నక్షత్రాన్ని చూసి చిరునవ్వు చిందిస్తుంది. ఆ నక్షత్రం ఆమెకు శివ. ప్రేమ పూర్తి కాలేదు, కానీ పవిత్రంగా నిలిచింది. శివ శరీరం పోయింది, కానీ ప్రేమ చావలేదు. ఇది ముగింపు కాదు, ఒక జ్ఞాపకంగా మారిన ప్రేమ కథ.